జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాను భూకంపం వణికించింది. భారీ భూప్రకంపనలతో నగరం భయాందోళనకు గురైంది. 5 తీవ్రతతో కోల్కతాలో భూమి కంపించింది. దీంతో భయపడిపోయిన ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. బంగ్లాదేశ్లో భూకంప కేంద్రం గుర్తించినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని వెల్లడించారు. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో చక్కర్లు కొట్టారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పాకిస్తాన్ బార్డర్ కి సమీపంలోని జైసల్మేర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆమె ఈ సార్టే చేశారు. ఎల్సీహెచ్ ప్రచండ్లో ప్రయాణించడం గర్వంగా ఉందని తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సైనిక హెలికాప్టర్ ఆత్మ నిర్భర్ భారత్ కి చిహ్నమని ప్రశంసలు కురిపించారు. నీటి భద్రత, పారిశ్రామిక స్థిరత్వం, పర్యావరణంపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో చెన్నై ట్రేడ్ సెంటర్ వేదికగా అంతర్జాతీయ ప్రదర్శన కొనసాగుతోంది. చెన్నై వాటర్ ఎక్స్పో పేరిట గురువారం నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో 200కు పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. నీటి శుద్ధి, రీసైక్లింగ్, డీశాలినేషన్, పంప్లు, వాల్వ్లు, మెంబ్రేన్ టెక్నాలజీ, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ 3 రోజుల్లో వివిధ అంశాలపై 7 సదస్సులు నిర్వహిస్తున్నారు.